శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ 2026వ సంవత్సరంలో సంవత్సర ఫలితాన్ని ప్రభావం చేసేటువంటి గ్రహాలు 4 గ్రహాలు, ముఖ్యంగా గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరిస్తాయి కనుక వీటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అయితే గురువు ఈ సంవత్సరము ప్రారంభం నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరము గురువు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు: మిథునము, కర్కాటకము, సింహము. ఇక శనీశ్వరుడు సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కూడాను ఈ సంవత్సరము మొత్తం సింహరాశిలో ఉంటూ చివరిలో 20 రోజులు కర్కాటక రాశిలో ప్రవేశించి ప్రయాణం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఉంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రధానంగా 8, 9, 11 8, 9, 10 ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో అంటే 1 జూన్ వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు. 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 31 అక్టోబర్ నుండి చివరి వరకు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ప్రారంభంలో అష్టమ స్థానం కొంత ప్రతికూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో గురు సంచారము కష్టాలు, నష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు ఇలాంటివన్నీ కూడాను కల్పిస్తాడు. ఊహించని సంఘటనలు జరిగే అవకాశం కూడాను గురు మూలకంగా, గురు అష్టమ స్థానంలో ఉండడం మూలకంగా కలుగుతుంది. అయితే ఈ అష్టమ స్థానంలో ప్రారంభం నుండి 1 జూన్ అంటే దాదాపు 5 మాసాలు ఈ అష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం ఉంది. ఈ గురువు నెగిటివ్గా ఉన్నాడు 1 జూన్ వరకు. కనుక మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ సమయం లోపల. ఈ సమయంలో మనకు ఊహించినటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకటి ఊహిస్తూ ఉంటారు, రిజల్ట్ ఒకటి మీకు అవుతుంది. అలాంటి వాటి మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. రహస్యంగా మీరు ఏ పనులు కూడాను చేయకూడదు ఈ సమయంలో. రహస్యంగా అంటే ఎవ్వరికీ తెలియకుండా మీరు చేసినట్టయితే మీరు ఇబ్బందుల పాలవుతారు. కనుక ఈ సమయంలో మీరు ఈ కష్టాన్ని, నష్టాన్ని అధిగమించడానికి మీ వైపు నుంచి మీరు చేయవలసినటువంటిది ఏంటిదయ్యానంటే, అనుభవజ్ఞులతో మీరు చర్చించడం. ఏ పనైతే ప్రారంభించాలి అనుకున్నారో ఆ పనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తో మీరు డిస్కషన్స్ చేయడము. తద్వారా ఏమవుతుంది, నష్టాన్ని మీరు కొంతవరకు ప్యాచప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తప్పకుండా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఇక 1 జూన్ నుండి 31 అక్టోబర్ అద్భుతమైనటువంటి సమయం. భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు బృహస్పతి. ఈ భాగ్యస్థానమే కాకుండా గురువు ఉచ్చస్థానంలో కూడాను ఈ సమయంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి 1 జూన్ నుండి 31 అక్టోబర్ ఈ కాల వ్యవధి, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 మాసాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు గురు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు చాలా మంచి పనులు కలుగుతాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి.
తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ముల యొక్క సూచనలు, ఇవన్నీ కూడాను మీకు వర్కౌట్ అవుతాయి ఈ సమయం లోపల. తద్వారా టేకప్ చేసినటువంటి అన్ని పనుల లోపల కూడాను మీకు కార్య సాఫల్యత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. మంచి సంస్థలో మీరు అడ్మిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అన్ని విషయాల లోపల కూడాను విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక పూర్వము నుండి ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలకు ఈ సమయంలో ఒక పరిష్కార మార్గం లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కోర్టు కేసుల నుండి విముక్తులవుతారు. రాజకీయ నాయకులకు మంచి స్థాయి, మంచి స్థితి వచ్చేటువంటి అవకాశము ఈ సమయంలో కనబడుతుంది. ఇలా అన్ని విధాలుగా కూడాను 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 నుండి ఎండింగ్ వరకు దశమ స్థానంలో ఉంటున్నాడు గురువు. దశమ స్థానం కూడాను గోచార రీత్యా కొంత ప్రతికూలమే అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ధనాధిపతి, పంచమాధిపతి దశమంలో మనకు గోచారం చేయడం మూలకంగా, సంచరించడం మూలకంగా కొంత మంచి జరిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. చేసేటువంటి వృత్తి లోపల శ్రేయస్సును మీరు పొందుతారు. అంటే కీర్తి ప్రతిష్టలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నలుగురు మీ పనితనాన్ని గుర్తిస్తారు. కాంపిటీటర్స్తో పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఇలా వృత్తిపరంగా మీరు ఒక స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా గురువు యొక్క అనుకూలత మీకు మొదటి ఒక 3-4 నెలలు మినహాయించి సంవత్సరం మొత్తం కూడాను అనుకూలంగా ఉంది. ఇక శనీశ్వరుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ శని యొక్క ప్రతికూలత ఉంది. శని పంచమంలో ఉండడం మూలకంగా మీకేంటంటే గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి తృతీయాధిపతి కూడాను అయినాడు. కనుక మీరు కొంత కష్టపడినట్టయితే మీ పిల్లలకు ఒక మంచి మార్గాన్ని మీరు నిర్దేశిస్తారు ఈ సమయంలో అనేటువంటి విషయం మనకు శని మూలకంగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మీరు కొంత ప్రయత్నం చేసినట్టయితే ప్రత్యేకంగా పిల్లల విషయంలో మీరు మంచి చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. సుఖమయమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహువు 4వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కనుక భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సామరస్యంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే అనవసరమైనటువంటి చర్చలను ముందుకు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎంత అవసరమో అంతవరకే చర్చించండి. ఇకపోతే ప్రాపర్టీస్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఇవి కొనేటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాటి మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఏదైతే వస్తువులను కొనే విషయంలో నాణ్యతను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థితిని కానివ్వండి మీరు జాగ్రత్తగా పరిశీలించి తీసుకున్నట్టయితే దాన్ని అధిగమిస్తారు. ఇక దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో కేతువు మూలకంగా ప్రత్యేకంగా మీరు చేసేటువంటి వృత్తిపైన ప్రభావము ఉంటుంది. కేతువు దశమంలో ఉన్నాడు కాబట్టి ఈ దశమ స్థానంలో కేతువు మూలకంగా ఉద్యోగంలో మార్పులు మీకు ఉంటాయి ఈ సంవత్సరం. అంటే చేసేటువంటి ఉద్యోగంలో మార్పులు, మీరు ఉన్నటువంటి స్థానం నుండి వేరే స్థానానికి మిమ్మల్ని బదిలీ చేయడము, లేదా మీకు ఆ గురు ప్రభావము మూలకంగా మంచి అవకాశం వచ్చి ఆ స్థానాన్ని మీరు వదిలిపెట్టి వేరే స్థానంలోకి వెళ్ళడము, వేరే ఊరికి వెళ్ళడము, వేరే సంస్థలో చేరడము, ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక బరువు బాధ్యతల మట్టుకు పెరుగుతాయి. పేరు ప్రతిష్టలకు ఇబ్బంది లేదు. ఇలాంటి ఫలితాలు మీకు ఈ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఉన్నాయి.
ఓవరాల్గా ఈ గ్రహాల యొక్క స్థితి, స్థానాలు, వాళ్లకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ అన్నీ కూడాను మనం పరిశీలించినట్టయితే దాదాపుగా ఈ సంవత్సరము మీకు 70% వరకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, డైరెక్ట్గా ఏవైతే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి మీరు పరిహారం చేసుకోవడం మంచిది. ప్రారంభంలో గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురు ప్రీత్యర్థమై మీరు సద్గురువులను సందర్శించుకోండి. ఈ సంవత్సరము ఫ్రీక్వెంట్గా ధర్మ పరిరక్షణ కొరకై నిరంతరము కృషి చేస్తూ ఉన్నటువంటి సద్గురువులు వాళ్లను మీరు సందర్శించుకోవడం మూలకంగా ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు లభిస్తుంది. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక శని పంచమ స్థానంలో ఉన్నాడు. శని ప్రీత్యర్థమై మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, శివుణ్ణి ప్రార్థించండి, శివార్చన చేయండి. ముఖ్యంగా పంచమ స్థానము పిల్లలకు సంబంధించినటువంటి స్థానం. పిల్లల యొక్క అభివృద్ధి మీ అభివృద్ధి కాబట్టి వారి యొక్క సెటిల్మెంట్ విషయమై మీరు శివార్చన చేయండి. మాస శివరాత్రి రోజున దేవాలయానికి వెళ్ళి ఆ పిల్లల పేరిట మీరు అభిషేకం చేయండి. మీ పేరిట కూడాను అభిషేకం చేయండి. తద్వారా ఆ శివానుగ్రహం లభిస్తుంది, ఐశ్వర్యాన్ని మీరు పొందుతారు. ఇక రాహువు కేతువులు కూడాను కొంత ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఇలా చేసినట్టయితే మీకు ఏవైతే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుణ్ణి సందర్శించండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కొరకై పాటుపడండి. ఇవి చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.